ఓకే అండి. దేవరా సినిమా చూడడం జరిగింది. సినిమాలో ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఇంటర్వెల్ తర్వాత పెట్టి ఇంటర్వెల్ సీన్లన్నీ ఫస్ట్ హాఫ్ పెట్టుంటే బాగుండు అనిపించింది. మిగతాదంతా కూడా మీరు ఎలా అయితే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో ఎక్కడా కూడా తగ్గలేదు. సో నిజంగా లుక్స్ కానీ విజువల్స్ కానీ చంద్రవంక మీద ఆ బ్లడ్ ఉన్న సీన్లు కానీ కొన్ని దాచారు సినిమాలో. ఎక్కువ నేను చెప్పకూడదు. తండ్రి కొడుకుల మధ్య ఏంటి కదా, ఫ్రెండా విలనా అనేది మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది. ఇంకా సినిమా విషయం కొరియోగ్రాఫ్ విషయానికి వస్తే మాత్రం ఎక్కడా తగ్గలేదు. అండ్ బీజిఎం కానీ అండ్ అనిరుద్ధ్ గారు ఎక్కడ కావాలో అక్కడ కరెక్ట్గా ఇచ్చారు. కానీ ఇంకా కొంచెం ఉంటే బాగుండు. ఇంకా హీరోయిన్ విషయానికి వస్తే ఏదో చూపించినట్టు అలా వెళ్ళిపోయింది, మాయమైపోయింది ఏదో మెరుపు తీగలాగా. బాగుండు అనుకున్నాం, సినిమా బ్యాడ్ అయిపోతుంది. యూట్యూబర్స్ కూడా ఈ మధ్య నెగిటివ్ రివ్యూస్ పెట్టారు. నెగిటివ్ రివ్యూ అదేనండి. వాళ్ళు ఏమండి, వాడు నెగిటివ్ రివ్యూ ఇవ్వాలంటే కనుక వాడి కోసం చేసుకోండి. సినిమా మీద సంపాదించచ్చు డబ్బులు. అలాంటప్పుడు పౌరుషం ఉన్నప్పుడు ఆ సినిమా మీద వచ్చే రివ్యూ డబ్బులు తినొద్దు. ఎందుకంటే నువ్వు తినే డబ్బులు అక్కడ లాస్ అయిపోతున్నాడు. నువ్వు బ్యాడ్గా తమ్నెల్స్ పెట్టి నువ్వు బ్యాడ్గా దానికోసం ఎవడో తుప్పాసనా కొడుకులు అందరూ రివ్యూలు తీసుకోవడం వల్ల సినిమా ఇండస్ట్రీ నాశనం అయిపోతుంది. అదేనండి ఇది చిరంజీవి గారి సినిమా ముందు వచ్చిన సినిమాలు ఇవన్నీ కనెక్ట్ చేసి చూడొద్దు. ఏ సినిమాకి కథ ఉంటది, ఆ కథలోంచి స్టోరీ వెళ్తూ ఉంటది. కానీ ఎక్కడో బాహుబలి సినిమా, సలా సినిమా, లేకపోతే ఆది కేశవరెడ్డి, చెన్నకేశవరెడ్డి దీంట్లో చూసారు. ఇంకా తల ఉంది, ఇంకో పాట ఉంది. తల చూడకుండా తోకని ఎలా అంచనా వేస్తారు మీరు? ఇక్కడ క్యారెక్టరేషన్ ఇంకా రివీల్ అవ్వలేదు. ఇంకా చెప్పాలంటే అంతే కదండి. ఎవరైనా కూడా నార్త్ లో ఎన్టీఆర్ కి సినిమా ఏమైనా ఉపయోగపడుతుందా అంటే ఏంటంటే ఇక్కడ చిన్న రిమార్క్ ఏంటంటే ప్రతి ఒక్కరు రిమార్క్ చేస్తారు సినిమాకి. అంటే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ పెట్టుంటే కనుక నెక్స్ట్ లెవెల్ ఉండేది. ఆ మైండ్ సెట్తోనే నేను వచ్చేసాను అనమాట. నేను యాజ్ ఏ ఎన్టీఆర్కి ఫ్యాన్, అంటే ఎక్స్ట్రాడనరీ ఫ్యాన్ కాదు, నార్మల్ హీరోస్ కంటే చాలా ఇష్టం ఎన్టీఆర్. ఎందుకంటే డాన్సింగ్ స్కిల్స్, యాక్టింగ్ స్కిల్స్, ఎనీథింగ్. అదుర్స్లో కామెడీ అద్రగొట్టాడు. అసలు ఎక్స్పెక్ట్ చేయని కామెడీ ఆయన వాడిండు. సో ఇందులో చూస్తే ఆయన ఆ సీరియస్ రోల్, ఆ రోల్ మూవీకి ది బెస్ట్ సెలెక్టెడ్ హీరో అంటే ఎన్టీఆర్. దేవరాల ఫైటింగ్స్ స్టోరీ ఫైటింగ్స్, డైరెక్షన్, ఇది మూడు బాగా నచ్చాయి. అవుట్ ఆఫ్ 5 4.